ప్రేమితులు సోమేపల్లి వారి గురించి నాలుగు మాటలు చెప్పదలుచుకున్నాను. నేను ఎప్పుడూ ఆయన్ని సోమేపల్లి అని తప్ప సోమేపల్లి వెంకట సుబ్బయ్య అని చెప్పి మాత్రం ఎప్పుడు పిలిచేవాడిని కాదు. అది ఎందుకని అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు అందులో ఆ పేర్లు చూస్తుంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న పేర్లు వెంకట సుబ్బయ్య గారు, విజయలక్ష్మి, వశిష్ట, అతని గురించి అని ఒక ఆమెతోనే మళ్ళగా నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అదే తిమ్మిరంతో సమరం చేయాలి, ఆ సమరం నీలోనే మొదలు కావాలి అని చెప్పి ఒక వాక్యం ఆయన రాసినటువంటి ఒక వాక్యం నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. అంత గొప్ప వాక్యం అని అనిపించింది నాకు. అంటే మనకి తెలుసు కానీ తెలియదు కానీ మనందరిలోనూ కూడా చాలా చాలా చీకటి ఉంది. ఆ చీకటి అజ్ఞాన రూపంలో లేదా అహంభావ రూపంలో, ఇక అసూయ రూపంలో, ద్వేష రూపంలో రకరకాలుగా ఉంటుందన్నమాట. అది పూర్తిగా మనకి తెలియదు. తెలిసినప్పుడు దాన్ని తొలగించుకోవడానికి మనం చాలా ప్రయత్నం చేయాలి. అది ఒక రకమైన యుద్ధం లాంటిది. అది మనతోనే మొదలుపెట్టినప్పుడు మాత్రమే మనం ఇతరులు కూడా ఆ మంచిని, మానవత్వాన్ని మనం చూడగలుగుతాం. బహుశా అంతరంగంలో సోమేపల్లి వారు ఆ సమరం చాలా బాగా ఆయన విజయవంతంగా ఆయన చేసి ఉంటారు అని చెప్పి నేను అనుకుంటాను. మట్టిని ప్రేమించిన వాడు, మట్టితో సహవాసం చేసిన వాడు, ఎంతో కాలం వ్యవసాయం చేసినటువంటి వాడు తప్పనిసరిగా ఆ ప్రకృతి యొక్క విశిష్టతని, ఆ ప్రకృతి మనుషులతో కలిసిపోయేటటువంటి ఆ క్రమాన్ని, ప్రకృతికి మానవుడికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని, తద్వారా ఆ ప్రకృతి యొక్క ప్రేమని అర్థం చేసుకుంటాడు. అదే క్రమంలో ఆ ప్రేమని మళ్ళీ చాటి మానవులకు కూడా పంచగలుగుతాడు. అది నిజంగా మట్టిని ప్రేమించిన వాళ్ళకు మాత్రమే అది అనుభవైకవేద్యమైనటువంటి విషయం. ఆ నేపథ్యంలో నుంచి వచ్చినవాడు కాబట్టి సోమేపల్లి చాలా మంచి కవిత్వం రాస్తూ మనుషుల్ని అంతగా ఆయన ప్రేమించగలిగారు. చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలా సభల్లో కలిసాం. చివరిలో ఆయన నిర్వహించిన 2 సభల్లో నేను పాల్గొన్నాను. అది భవానీ గారి సభ, అట్లనే బొమ్ము మామేశ్వరరెడ్డి సభ, చివరి వాటిలో కూడా నేను పాల్గొన్నాను. ఎప్పుడు చూసినా కూడా ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా ఆయన నోటి వెంట ఇతరుల గురించి ఒక చెడు మాటను వినలేదు. తన అభిప్రాయ భేదాలతో విభజించిన వాళ్ళ గురించి కానీ, తను స్థాపించిన, తను వెలిగించిన ఆ దీపాలకి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి కూడా నేను ఎప్పుడు చెడ్డగా మాట్లాడతాను. అది చాలా గొప్ప లక్షణం అని చెప్పి నేను అనుకుంటాను. ఆ నెమ్మది లేకపోతే ఆ సంస్కారము అది వారి కుటుంబంలో కూడా నేను చూశాను. వారి శ్రీమతి అతన్ని రక్షిస్తారని అంతటా కూడా నేను అది గమనించాను. చాలా మనుషులు కాపాడుకోవాల్సినటువంటి లక్షణం. నిజానికి కవిత్వం ఎంతోమంది రాస్తాం, కథలు రాస్తాం, ఏమో రాస్తాం, కానీ మాటలకి చేతలకి చాలా చాలా ఏడం ఉంటుంది. అట్లా కాబట్టి నిజానికి కవిత్వం కంటే లేదా రచనాభ్యాసం కంటే మానసిక సంస్కారం అనేది చాలా గొప్పది అని చెప్పి నేను భావిస్తాను. అట్లాంటి గొప్ప మానసిక సంస్కారం కలిగినటువంటి వ్యక్తిగా నేను సోమేపల్లి వారిని చాలా చాలా అభిమానిస్తాను. వ్యక్తిగతంగా అందువల్లనే నా 2 పుస్తకాలు కూడా ఆ మధ్య పోయిన ఏడాది, అంటే రేపు 25వ తారీఖు కదా, ఈ రోజున పోయిన ఏడాది 2 పుస్తకాలు కథల కవిత్వం ఆవిష్కరణని అది ఆయనే నిర్వహించారు. ఆయన ఎంత మంచి మనిషి అంటే సభ అది పూర్తి అయిపోయిన తర్వాత మరి అది నా పని కదా, అది ఎంత అయిందో ఏంటి చెప్పండి అని నేను అడిగాను. నేను ఇవ్వాలి కదా, ఆర్థికంగా అది వారు పెట్టుకోవాల్సింది కాదు. అయితే ఆయన ససేమరా తీసుకోలేదు.
ఇది ఏమన్నది చాలా చిన్న విషయం అని చెప్పి నేను అసలు వద్దంటే వద్దన్నాను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన ఎంతో సేవ చేయటం, కృషి చేయటం, సహాయం చేయటం కాకుండా అంత ఔదార్యం ఆయనలో. తర్వాత ఏంటంటే గొప్ప నిర్మాణ దర్శకం. ఎంతమందిని ఆయన తీసుకొని వచ్చాడు వ్యక్తుల్లోకి. లేకపోతే వీళ్ళందరూ నాకు తెలియదు. శర్పా ప్రకాష్ అంటే కొంత నాకు పరిచయం ఉంది. కానీ ఆ సుబ్బాని కానీ, ఆ నాన్న కానీ, మరొకరు కానీ వాళ్ళెవరు నాకు అంతకుముందు పరిచయం లేదు. ఉమామేశ్వరి కానీ వీళ్ళందరినీ కూడా దగ్గర తీసి వీళ్ళందరినీ ప్రోత్సహించి ఒక సంస్థగా వాళ్ళందరినీ కూడా తీసుకొని రావడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు ఎన్ని సభలు ఆయన నిర్వహించారు, ఎన్ని సమావేశాలు, వాటిలో నేను పాల్గొన్నాను. ఎక్కడెక్కడ ఈ దూర తీరాల నుంచి కూడా ఎంతోమంది రచయితలను ఆయన పిలిపించి వాళ్ళని గౌరవించి ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళందరూ ఎంతో మర్యాదగా వాళ్ళని చూసి వాళ్ళ ఉపన్యాసాల ద్వారా మళ్ళాంటి వాళ్ళందరికీ కూడా కొంత సాహిత్య పరిజ్ఞానం కలిగించడానికి ఆయన ప్రయత్నం చేశారు. సరే, ఆయన కవిత్వం, ఆయన ఒక సీడీ, ఆయన కవిత్వం పుస్తకం కూడా నేను ఆవిష్కరించాను. అట్లనే వాళ్ళ అబ్బాయి వశిష్ఠ కవితా సంస్కృతి కూడా ముందు మాట రాయడానికి నేను సాధారణంగా ముందు మాట రాయడానికి వెనుక చేస్తుంటాను. ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది, చాలా ఏవో పనులు ఉంటాయి కదా. అందువలన నేను ఎక్కువగా వాటి జోలికి పోను. కానీ ఆయన అడిగిన వెంటనే నేను అంగీకరించాను. అయితే నా సోమర్పణం మూలంగానే 6 నెలలు టైం తీసుకున్నట్టున్నాను. అయినా కూడా ఆయన వారు ఓపికగా ఉండి ముందు మాట కూడా చాలా గౌరవంగా వాళ్ళు స్వీకరించారు. ఆ పుస్తక ఆవిష్కరణ కూడా నేను వెళ్ళాను. చాలా ప్రేమగా వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఎంతో ప్రేమగా వాళ్ళు అట్లా మనుషుల్ని ప్రేమించగలగడం అనేది చాలా గొప్ప. అయితే అట్లాంటి వ్యక్తి ఇట్లా హఠాత్తుగా మన మధ్య నుంచి వెళ్ళిపోవడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. ఎంతోమంది వెళ్తూ ఉంటాం, మనం కూడా వెళ్ళిపోతాం. కానీ కొంతమంది ఇంకా చేయాల్సింది. ఆ రోజు కూడా ఆయన చంపా ప్రకాష్తో మాట్లాడారు కదా తదుపరి చేయాల్సిన విషయాల గురించి కూడా. అట్లాంటి వ్యక్తి హఠాత్తుగా అట్లా వెళ్ళిపోవడం అనేది నాకు చాలా బాధ కలిగింది. సరే, ఆ విచారాన్ని అందరితో కూడా నేను పంచుకుంటూ ఆయన ఏ కోరికతో, ఏ ఆశయంతో అయితే ఇంకా కొనసాగించకుండా ఆయన అభ్యంతరంగా వెళ్ళిపోయాడు, వాటిని కొనసాగించడంలో మనం పాత్ర వహిద్దామని చెప్పి అందుకు నేను కూడా నా సంసిద్ధతని వివరిస్తూ